వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నాబార్డ్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి న్యాబ్ ఫిన్స్లో వేకెంట్గా ఉన్న సిఎస్ఓ ఫీల్డ్ ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నాబార్డ్ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రజెంట్ మనకి వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్కి మనం సెలెక్ట్ అయితే నెలకు 25,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ అయినటువంటి ఇంటర్మీడియట్ పాస్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది ఈ జాబ్స్కి కనుక మనం సెలెక్ట్ అయితే అంటే రూరల్ ఏరియాస్లో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రూరల్ ఏరియాస్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నాబార్డ్ నుంచి వచ్చినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నాబార్డ్ జాబ్స్కి సంబంధించి మొదటగా ఏ విధంగా అప్లికెంట్ ఫామ్ ఫిలప్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. ఎందుకు నేను స్టార్టింగ్లో అప్లికెంట్ ఫామ్ గురించి చెప్తున్నాను అంటే ఒక చిన్న తప్పు చేసినా కూడా మన అప్లికేషన్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ ద్వారానే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బై ఫోన్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చూసిన తర్వాత ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయవచ్చు. ఇక మొదటగా మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అని ఫస్ట్ అడుగుతున్నారు. ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ అనే జాబ్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది చూపిస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, మీ పేరులో ఫస్ట్ నేమ్ అనేది ఉంటుంది, అది టైప్ చేయండి. మీ ఇంటి పేరు కానీ ఉంటుంది, అది టైప్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్, మీ యొక్క పేరు అనేది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అలాగే ఫోన్ నెంబర్ ఇక్కడ టైప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవి రెండు, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, ఇవి రెండు చాలా జాగ్రత్తగా టైప్ చేయండి. 1-2 సార్లు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి కరెక్ట్గా టైప్ చేసామా లేదా అని. ఎందుకు అంటే ఫ్యూచర్లో మీకు కనుక సెలెక్ట్ అయితే జాబ్కి మీకు మెయిల్కి వస్తుంది, అలాగే ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇవి రెండు జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. మీరు తప్పు చేస్తే తర్వాత మెయిల్ అనేది మీకు రాకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అడ్రస్, మీ డోర్ నెంబర్తో సహా అడ్రస్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కేవైసీ, పాన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ ఈ 4గిట్లో ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. అలాగే ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ ఈ 3గిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు దానికి సంబంధించిన నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే ఇక్కడ +2 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు డిగ్రీ చేస్తుంటే బ్యాచిలర్స్ అనే దానిపైన, ఒకవేళ మీరు పీజీ చేసింటే మాస్టర్స్ పైన, ఎల్ఎల్బి కానీ, ఎంబీఎస్ కానీ, సిఎస్సి ఏది చేసినా మీకు ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు ఏది కావాలంటే దాన్ని మీరు ఏది చేసింటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి లాంగ్వేజెస్, మీకు ఏం లాంగ్వేజెస్ తెలుసు. ఓకేనా. సో మీకు లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది ఇచ్చారు, తెలుగు కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేయండి. ఆ దాంట్లో చదవడం వచ్చా, మాట్లాడడం వచ్చా, ఏంటి 3 కూడా ఆల్ వస్తే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా లాంగ్వేజెస్ వస్తే వాటిని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం 3 లాంగ్వేజెస్ ఏవైతే వస్తాయో మీకు వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏది రాదనుకుంటే టెస్ట్ పైన క్లిక్ చేసి వదిలేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే పెట్టండి. మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో అది పెట్టండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోతే ఇక్కడ 0 అనేది పోతే దానిపైన క్లిక్ చేసి వదిలేయండి. నెక్స్ట్
నేమ్ ఎక్స్పీరియన్స్ ఏమి లేదు కాబట్టి అది అవసరం లేదు. నెక్స్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ అవేమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇంతకుముందు మీరు వర్క్ చేసిన దగ్గర మీ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఏమి వర్క్ చేయలేదు కాబట్టి ఒకవేళ వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే 0 అని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ అనేటువంటి డిక్లరేషన్ చదువుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఓకేనా? ఇది అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది. ఇక ఈ న్యాప్ ఫిన్స్ అనేది మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ నాబార్డు నుంచి రాలేదు. నాబార్డు అండర్లో వర్క్ చేసేటువంటి న్యాబ్ ఫిన్స్ అంటే నాబార్డు ఫైనాన్స్ సర్వీసెస్ అనేటువంటి సంస్థ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది ఏం చేస్తుంది న్యాబ్ ఫిన్స్ అనేది అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ న్యాబ్ ఫిన్స్ అనేటువంటి సంస్థ ఉంది. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి బ్యాంక్తో లింకేజ్ అయి ఉంటుందన్నమాట. వాళ్లకు వీళ్ళు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా స్మాల్ ఫైనాన్సెస్ ఎవరికైతే అవసరమవుతాయో వాళ్ళందరికీ కూడా వీళ్ళు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆఫీసులు ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న వర్కులు చేసుకునే వాళ్ళకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా మహిళలకు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ మీరు ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్కు మీకు కెరియర్ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సీనియర్ ఆఫీసర్గా, దాని తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా, దాని తర్వాత బ్రాంచ్ మేనేజర్, ఇలా ఫ్యూచర్లో మంచి కెరియర్ గ్రోత్ కూడా మీకు ఇందులో ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పుకున్నాం కదా. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు, తెలంగాణలో ఇవ్వలేదు, అది మీరు గమనించాలి. అలాగే ఈ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి రోల్ ఏంటి, ఏం జాబ్ చేయాలి అనేది మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓకేనా? సో మనకి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి లోన్స్ ఇప్పించడము, వాటిని ఆ లోన్ ప్రాసెసింగ్ చేయడము, అండ్ ఆ లోన్స్ని జనాల ద్వారా మన బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి కట్టించడము, ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మనకి ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే మనకి నోటిఫికేషన్లో అయితే శాలరీ ఎంత ఉంటుంది అని అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ మనకి నియర్లీ 2.5 lakhs వరకు కూడా శాలరీ పర్ ఇయర్ మీకు రావడం జరుగుతుంది. నెలకి 25,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా 2-wheeler అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అండ్ మీ యొక్క ఏజ్ అనేది 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అందరికీ కూడా ఒకే ఏజ్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికి వర్తించదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు, ఎందుకంటే ఇది ప్రైవేట్ జాబ్ కాబట్టి. ఇక క్యాండిడేట్ మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ అంటున్నారు. మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇక ఈ జాబ్స్కి మీరు 2 విధాలుగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ అప్లై లింక్ అని పైన క్లిక్ చేశాను. నేను స్టార్టింగ్లో మీకు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ అప్లై అనేటువంటి లింక్ పైన క్లిక్ చేసైనా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపించైనా కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకునే అవకాశం అయితే కూడా వీళ్ళు కల్పించడం జరిగింది. సో ప్రజెంట్ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా ముందు వచ్చే నోటిఫికేషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో కూడా మనకి జాబ్స్ని ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.